హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ఖుషి సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు దాటినా కూడా ఇంకా ఎక్కడ క్రేజు ఆ గ్రేసు నిజంగా సోషల్ మీడియాలో అయితే తగలెట్టేస్తున్నారంటే ఈ రేంజ్లో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ మామూలుగా మనందరికీ తెలుసు. అది పొలిటికల్గా కన్నా సినిమాల్లో కన్నా ఎక్కడ ఏ రకంగా చూసినా సరే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. క్రేజ్కి బాప్ అని చెప్పి ఆయన గురించి చెప్తాం, క్రౌడ్ పుల్లరని చెప్తాం. అలాంటి ఆయన సినిమాలకి నిజంగా 25 ఏళ్ల క్రితం ఉండేటువంటి ఆ మూమెంట్స్ ఉంటాయి చూసారా. ఖుషి సినిమాకు వచ్చినటువంటి ఆ క్రేజ్ మామూలుది కాదు. ఎందుకంటే దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని చూసిన ప్రతిసారి ఆ సినిమాలో ఏదో తెలియని ఒక కొత్త లోకానికి వెళ్ళిపోతాం. ఆ సాంగ్స్ కావచ్చు, ఆ సినిమాకి ఉండేటువంటి ఆ ఫ్యాన్ బేసే సపరేట్గా ఉంటుంది. బద్రీ కానీ, ఖుషి కానీ, తమ్ముడు కానీ, తొలి ప్రేమ కానీ అలాంటి ఒక ట్రెండ్ సెట్ చేసినాయి అని చెప్పాలి. అలాంటి సినిమా నిన్న మళ్ళీ దానికి సంబంధించి 25 ఏళ్ళు పూర్తయినటువంటి పరిస్థితి కనిపించింది నాకు తెలిసి. సో దాని గురించి సోషల్ మీడియాలో ఎటువైపు చూసినా ఖుషీకి సంబంధించినటువంటి సీన్స్ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడండి ఒకసారి మీకు ఇగోండి, దాంట్లో ఉన్న ప్రతి సీను కూడా ఒక రేంజ్లో సాంగ్స్ గురించి కావచ్చు, సీన్స్ గురించి కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇగోండి అప్పట్లో కలెక్షన్స్ గురించి 27/4/2001 41 రోజుల ఫుల్స్ అవుతున్నటువంటి పరిస్థితి. శ్రీకాకుళం కిన్నెరాలో 100 days అట. క్లోజింగ్ గ్రాస్ అంటే లాస్ట్ రోజు 100వ రోజు కూడా 23 లక్షల రూపాయలు కొట్టిందని చెప్పి అక్కడ రికార్డు. ఇంక ఇలాంటివి అయితే చెప్పుకొని అవసరం లేదు. ఎన్ని ఉన్నాయో అసలు ఈ సీన్స్ ఇప్పటికీ చాలా సినిమాల్లో వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఆఖరికి మళ్ళీ అలాంటి సీనే మొన్న ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా వాడారు హరిశంకర్ గారు. అలాంటి వైబ్ని క్రియేట్ చేసింది ఈ సాంగ్ కావచ్చు, దీంట్లో ఉండేటువంటి సీన్స్ కావచ్చు. ఒకటి కాదు, ఎవరికి అంటే నాకు తెలిసి ఈ సినిమా ఇష్టపడనటువంటి వ్యక్తులు ఉండరేమో అనిపిస్తుంది. అలాంటి ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసింది. ఎస్పెషలీ చిన్న పెద్ద అని లేదు. అసలు నాకైతే బాగా గుర్తుంది, సమ్మర్లోనే రిలీజ్ అయింది. మా బ్రదర్ నన్ను తీసుకెళ్ళాడు. అప్పటికి నేను చిన్నోడ్నే, మహా అయితే ఒక 10 ఏళ్ళు ఉంటాయి ఏమో అప్పటికి. ఆ టైంలో నన్ను తీసుకెళ్ళినప్పుడు అసలు అక్కడ థియేటర్కి వెళ్ళి నేను ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. లాస్ట్లో వాళ్ళిద్దరూ విడిపోతున్నారు అనుకునేటప్పుడు. సో అరే అది సినిమారా, ఎందుకురా ఏడవకరా అని చెప్పినటువంటి సిచ్యువేషన్స్ కూడా విన్నా నేను. అలాంటివి ఇగోండి. ఇంకా ఈ సినిమాకి సంబంధించి ఇగో ఎన్ని వస్తున్నాయో ఈస్ట్ వెస్ట్ ఆ టైంలో కొట్టినటువంటి రికార్డులు. అప్పట్లో ఒక సెన్సేషన్ అని చెప్పాలి. ఈ సినిమా మా బ్రదర్స్ వాళ్ళు అప్పుడు సీనియర్స్ అనమాట. మా బ్రదర్ వాళ్ళు కాలేజీకి వెళ్తున్నటువంటి టైంలో ఈ సినిమాకి ఒక బ్యాగ్ ఉండేది, పెప్సీ బ్యాగ్. ఆ బ్యాగ్ ఇప్పటికీ కొంతమంది అయితే వాడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ అప్పట్లోనే ఆ ట్రెండ్ సెట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఏదేమైనా కానీ ఖుషీ సినిమాకి సంబంధించి ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియోస్ చూస్తూ చాలా హ్యాపీగా అనిపించింది. ఏదేమైనా సరే ఇంకొక 25 ఏళ్ళు అయినా సరే ఆ వైబ్ అలాగే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు.